వెల్కమ్ బ్యాక్ టు విజయ్ తనక అఫీషియల్. సో ఈరోజు డబల్ ఇస్మార్ట్ మూవీ గురించి చాలా మాట్లాడుకోవాలి. ఎందుకంటే 2-3 ఫ్లాపుల తర్వాత ఈ సినిమా చాలా బ్లాక్ బాస్టర్ అవుతుంది. ఈ సినిమా మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. చార్మి గారు కూడా 15వ తారీఖున మాట్లాడుకుందాం అని అన్నారు. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకుని నేను మూవీకి వెళ్ళాక సినిమా చూశాక అక్కడున్న మాటలకి సినిమాకి కథకి డైరెక్షన్కి ఏమీ సంబంధం లేదు. ఎందుకంటే రామ్ గారి గురించి మాట్లాడాలంటే ఆయన పాత్రకి ఆయన న్యాయం చేసేసారు. డాన్సులు ఇరక్కొట్టేశారు. ఆయన యాక్టింగ్ అయితే మాత్రం ఫస్ట్ సినిమాలో ఇష్మా శంకర్లో ఏదైతే యాటిట్యూడ్ ఉందో ఆ తెలంగాణ స్లాంగ్ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ సో ఇవన్నీ చూసుకున్నట్టయితే ఒక బ్రాండ్ సెట్ చేశారు. తెలంగాణలో ఒక ఆటో డ్రైవర్ ఎలా ఉంటాడు, అతని బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అనేది ఒక మార్క్ అనేది పడింది. సో ఇందులో సేమ్ అదే వస్తుంది, అదే ఆటో, అదే గెటప్ శ్రీని గారు. సో హీరోయిన్ మారింది, సంజయ్ దత్ గారు విలన్గా మారారు. సో ఈ విషయానికి వస్తే రామ్ గారు ఆయన పాత్రకి న్యాయం చేసేసారు. సో కొత్త హీరోయిన్ అయితే మాత్రం తన గ్లామర్స్, తన సాంగ్స్లో తన డాన్సింగ్, పూరి జగన్నాథ్ గారి సినిమాలో ఒక గ్లామర్ అనేది కనపడుతుంది. అంటే హీరోయిన్ని ఎలా చూపించాలి, కొన్ని సీన్లు సినిమా మొత్తానికి ఒక 3 షాట్లు కొడతాడు గుర్తుండిపోయేలాగా. అది రొమాంటిక్ అవనివ్వండి, ఇంకేదైనా సాంగ్లో చూపించే కొన్ని సీన్లు అయితే అవనివ్వండి. ఇంకొచ్చేసరికి సేమ్ ఆ చిప్ కాన్సెప్ట్ అది మళ్ళీ పార్ట్ 2లో పెట్టడానికి నిజంగా కట్స్ ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ అది ఉంది. చూసిన సినిమాని మళ్ళీ అదే దాన్ని ఎలాగ చూస్తారు జనాలు అంటే ఇంకేముంటుందని అనుకున్నాను. కానీ సో అందులో ఒక ఎలక సంబంధించి ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తుండగా మనోడికి పెడతారనుకోండి. సో ఇందులో ఏంటంటే ఒక విలను, సంజయ్ దత్ గారు విలను. సో ఆయనకి ఏదో ఉంటాడో చచ్చిపోతాడో తెలియదు, ఆయనకి ఏదో చిన్న కంప్లైంట్ వస్తుంది. సో ఎలాగైనా అనుభవించాలి, ఈ డబ్బు అంతా కూడా మనం సంపాదించుకోవాలి అనే కొన్ని చెడు ఉద్దేశాలతో మనోడు బుర్రని ఎంచుకుంటాడు. మనోడు బుర్ర పెద్దది కాబట్టి. సో ఆ చిప్ కాన్సెప్ట్ ఎంచుకున్నాక హీరోకి కూడా ఒక తల్లి సెంటిమెంట్ ఉంటుంది. సో ఆ చిప్పు ఎవడైతే మారుస్తున్నాడో వాడే ఎనిమి, ఆ వ్యక్తిని చంపుదామని చూస్తున్నాడు తల్లిని చంపినందుకు. సో చిరుత సినిమాలో మనకి మదర్ సెంటిమెంట్ ఎలాగుంటుందో సో ఈ సినిమాలో కూడా మదర్ని చంపను ఎలాగన్నా చంపాలని ఒక పగ పెట్టుకుంటాడు హీరో. సో రెగ్యులర్గానే ఉంది స్టోరీ, ఎంత బీభత్సంగా ఏమో నాకేం అనిపించలేదు. ఫస్ట్ హాఫ్లో నడిచినంత ఫాస్ట్గా సెకండ్ హాఫ్ ఇలా వెళ్ళిపోతుంది, ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుంది, స్క్రీన్ ప్లే ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఏంటిది సినిమా హైప్ పెట్టేసుకున్నాం జనాలందరూ కూడా. లైగర్ సినిమాని ఎక్కువ పోలుస్తారు, ఇంకా మళ్ళీ మరో లైగర్ అంటారేమో అనేది మైండ్లో నాకే ఆలోచన వచ్చేస్తుంది. కట్ చేస్తే సెకండ్ హాఫ్లో ఆలీ గారు, ఫస్ట్ హాఫ్లో ఆలీ గారు వస్తూ ఉంటారు. ఆయన ఒక అడవిలో ఉన్న ఒక కామెడీ సీన్లు కొన్ని వస్తూ ఉంటాయి. చూడముచ్చటగా కొన్ని బాగా నవ్వు వచ్చే సీన్లు ఉన్నాయి. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఎందుకు వస్తున్నాడు బాబు ఆలీ గారు, ఏంటిది గొడవ ఏంటి, గోల ఏంటి అనే ఫీలింగ్కి వచ్చేస్తాం మనం చెప్పాలంటే. అసలు ఆలీ గారు ఎందుకు ల్యాగ్ అయిపోతుంది కదా, షూట్లో తెలియలేదా అనిపించింది నాకు. ఎందుకంటే జనాలకి చూస్తుంటే ఇరిటేషన్ వస్తుంది. ఆలీ గారి సీన్లు కొంచెం అభ్యంతరకరంగా అనిపించినాయి. అది కొన్ని వల్గర్గా కూడా అనిపించినాయి. అది కొంచెం చూడడానికి ఇబ్బందిగా కలిగింది. విషయానికి వస్తే ఇక ఫైట్స్ ఇరక్కొట్టాడు. ఫైట్లు అయితే మాత్రం రామ్ గారు తన స్టైల్లో ఫైట్లు అంతకుముందు ఇష్మా శంకర్లో ఎక్కువ ఉన్నాయి, ఇందులో కావాల్సినట్టుగా ఉన్నాయి. ఇంకా సినిమాలో శివుడు దగ్గర లాస్ట్ క్లైమాక్స్ సీను అది ఓవర్గానే అనిపించేసింది. ఏంటిది స్క్రీన్ ప్లే ఎక్కడికి వెళ్ళిపోతుంది అసలు హీరోయిన్ పాత్ర ఏంటి, హీరోయిన్ పాత్రకి తన పాత్రకి న్యాయం చేసింది గెటప్ శ్రీని గారు, ఆయన పాత్రకి ఆయన న్యాయం చేశారు. సంజయ్ దత్ గారు ఏమో బీభత్సమైన విలన్, ఒక డాన్ అంటే ఎలా ఉండాలి, అసలు బీభత్సమైన ఎలివేషన్ షాట్లు ఉండాలి. ఆయన ఏదో వస్తున్నాడు, ఏదో కమెడియన్లో వస్తున్నాడు, వెళ్ళిపోతున్నట్టు అనిపించింది. సో ఎందుకు ఇలా జరుగుతుంది? పూరి జగన్నాథ్ గారు అంటే ఆయన ఒక బ్రాండ్. ఎందుకు